ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందముల పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 257 పద్యం. అవనీశ నీవు నన్నడిగిన పదిగిన్, అవనీశ నీవు నన్నడిగిన పగిదిన్, ఆతడు తండ్రిన్ అడుగన్ పితామహుండు భగవంతున్ ఆశ్రిత పారిజాతము హరికృపతోడన్ తనకెరింగించినట్టి లోకమంగళ చతుశ్లోక రూపంబును, లోకమంగళ చతుశ్లోక రూపంబును దశలక్షణంబులంతనరు భాగవతము నారదునుకున్నతి చెప్పే, ఆతడు చారు సరస్వతీ తీరమునను హరిపద ధ్యాన పారీణుడాత్మవేది ప్రకట తేజస్వియగు బాదరాయునకున్ కోరి ఎరిగించెన్ అమ్మహోదారుడు ఎలమిన్, నాకు ఎరిగించే ఎరిగింతు నీకు నేను. అవనీశ రాజా అనగా పరిషిత, నీవు నన్ను అడిగినట్టి పగిది విధంబుగా అతడు నారదుడు తండ్రిని బ్రహ్మదేవుని అడుగగా పితామహుండు తాత అనగా విష్ణువు, భగవంతుడు అనగా సమస్తమైన మహిమలు కలవాడు, ఆశ్రయించిన వారికి పారిజాతమున్ కల్పవృక్షము, హరి కృపన్ దయా తోడన్ తో తనకు ఎరింగించినట్టి తెలిపినట్టి లోకములకు మంగళ శుభకరమైన 4 శ్లోకముల రూపములో 10 లక్షణములతో తనరు అలరారు భాగవతమును నారదున ఉన్నతిన్ ఉదారబుద్ధితో చెప్పెను. అతడు చారు పవిత్రమైన సరస్వతీ నది తీరములో హరి యొక్క పాదముల ఎడ ధ్యానము చేయటలో పారీణుడు బహు నేర్పరి, ఆత్మవిద్య వేది తెలిసినవాడు, ప్రకటన్ ప్రసిద్ధి పొందిన తేజస్సు కలవాడు అయిన బాదరాయణును వేదవ్యాసుని అనగా బదరీవనపు ఋషి. బాదర అంటే ప్రయోజనములు, ఆయనుడు అంటే లేనివాడు, వ్యాసుడు అనమాట. కోరి ఇష్టంగా ఎరిగించన్ తెలిపెను. ఆ మహా మిక్కిలి ఉదారుడు ఔదార్యము కలవాడు, ఎలమిన్ ప్రేమగా నాకు ఎరిగించన్ తెలిపెను, ఎరిగింతున్ తెలిపెదను, నీకు నేను. భావము. ఓ పరిషత్ మహారాజా, నువ్వు నన్ను ఎలా అడిగావో అదేవిధంగా పూర్వం నారద మహర్షి తన తండ్రి బ్రహ్మదేవుని అడిగాడు. అంతా ఆ చతుర్ముఖ బ్రహ్మ తనకు విష్ణుమూర్తి దయదలిచి తెలియజేసినటువంటి లోక కళ్యాణకరమైనటువంటి 4 శ్లోకాల రూపంలో 10 లక్షణాలు కలిగిన భాగవతాన్ని నారదుడికి చెప్పాడు. ఒకనాడు సరస్వతీ తీరంలో పరమ హరిభక్తుడు, గొప్ప ఆత్మజ్ఞాని, బహుళ తేజశాలైన వేదవ్యాసునికి ఆ నారద మహర్షి తెలియజెప్పాడు. ఆ వ్యాసుల వారు నాకు చెప్పారు, నేను నీకు చెప్తాను, శ్రద్ధగా విను అని సుఖబ్రహ్మ పరిశుద్ధిని తెలిపి ఇంకా ఇలా అంటున్నాడు. తర్వాత 258 వచనం. అదేనుగాక ఇప్పుడు విరాట్ పురుషుని వలన ఈ జగంబులే వడువున పడమనున్నవి మొదలైన ప్రశ్నంబులు నన్ను అడిగితివి. నేను అన్నిటికీ నేను ఉత్తరం బగునట్లుగా ఈ మహాభాగవతం ఉపన్యసించేదను. ఆకర్ణింపము.
ఆ మహాపురాణంబు చతుశ్లోక రూపమును దశలక్షణములనై సంకుచిత మార్గంబున ఒప్పు. అందు దశలక్షణములు ఎవి అయినా సర్గంబును, విసర్గంబును, స్థానంబును, భూషణంబును, నూతులును, మన్వంతరంబులను, నీశానుచరితంబులను, నిరోధంబును, ముక్తియు, ఆశ్రయంబును అననంబది తెరుంగులయ్యే. దశమాశ్రయ విశుద్ధ్యర్థంబు తక్కిన 9 లక్షణములను చెప్పంబడే అవి ఎటువనినా భావము. పరిస్థితు విష్ణుమాయ గురించే కాకుండా విరాట్ పురుషుని నుండి ఈ లోకాలన్నీ ఎలా సృష్టింపబడ్డాయి మొదలైన ప్రశ్నలు అడిగావు కదా, వాటన్నిటికీ సమాధానంగా శ్రీమద్ భాగవతం చెప్తాను, శ్రద్ధగా విను. దశలక్షణాలు చెప్తూ 4 శ్లోకాల రూపంలో సంగ్రహంగా ఉంటుంది. ఆ దశలక్షణాలు ఏమంటే సర్గము, విసర్గము, స్థానము అనగా స్థితి, పోషణము అనగా బుద్ధి, ఊతులు, మన్వంతరములు, ఈశానుచరితంబులు, నిరోధము, ముక్తి మరియు ఆశయము. చతుశ్లోకిగా ప్రసిద్ధమైనటువంటి గ్రంథ భాగం. యవానహం యథా భావో యద్రూప గుణకర్మశః తథైవ తత్వవిజ్ఞానమస్తు తే మదనుగ్రహాన్. అహమేవాసమేవాగ్రే నాన్యత్యస్సదస్సత్పరం పశ్చాదహం యదతే చయో వసిష్యేత సోస్మ్యహం. ఋతేర్థం యత్పతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనే మాయాం యథా భాసో యథా తమః. యథా మహాంతి భూతాని భూతేషు ఛావశేష్వసి ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు నత్తేష్వహం. ఈ 14 స్థానము ఇకపై క్రమంగా వివరింపబడతాయి. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.